భూమిని నీలిగ్రహం అని అంటాం. ఎందుకంటే భూమి మీద 3 వంతులు నీళ్లే ఉన్నాయి. మరి అలాంటి చోట నీటికి కరువు అంటే నమ్మగలమా? కాని ఇదే నిజం. ఇంత నీళ్లు పెట్టుకుని మనం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. అసలు ఇంత నీరు ఉన్నప్పుడు ఈ కొరత ఎందుకొస్తోంది? ఈ వైరుధ్యం వెనుకున్న కారణాలేంటో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, మొదట ఈ నీటి కొరత వెనుక ఉన్న వింత పరిస్థితిని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఆధునిక భారతదేశ దేవాలయాలు అని పిలిచే మన డ్యాంల కథేంటో చూద్దాం. వాటి వల్ల కలిగే మంచి, చెడు రెండింటినీ చర్చిస్తాం. అక్కడ్నుంచి మన పూర్వీకులు అనుసరించిన తెలివైన వర్షపు నీటి సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుని, చివరిగా వీటన్నింటినీ కలిపి మన నీటి భవిష్యత్తును ఎలా సురక్షితంగా మార్చుకోవచ్చో చూద్దాం. సరే, మరి మనం మొదటి అంశంలోకి వెళ్దాం. నీటి కొరత. నీరు అనేది ఒక సైకిల్లాగా, అంటే జలచక్రం ద్వారా మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఎప్పటికీ పునరుద్ధరించబడే ఈ వనరుకు ఇంత కొరత ఎందుకొస్తోంది? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం గదా. ప్రపంచంలో 4/3 వంతులు నీళ్లే ఉన్నాయి. కాని 2025 నాటికి, అంటే ఇంకొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 200 కోట్ల మందికి తాగడానికి కూడా నీళ్లుండవని అంచనా వేస్తున్నారు. భూమి నిండా నీళ్లు పెట్టుకుని ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అంటే, అసలు సమస్య కేవలం నీళ్లు ఉండటంలో లేదు, దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం, దాని నాణ్యత ఎలా ఉంది అనే దానిలోనే ఉంది. అంటే ఈ నీటి కొరతలో మళ్లీ 2 రకాలున్నాయన్నమాట. ఒకటి పరిమాణాత్మక కొరత. సింపుల్గా చెప్పాలంటే, జనాభా పెరిగిపోతోంది, వాళ్ళందరికీ తిండి పెట్టాలి, కాబట్టి వ్యవసాయానికి ఎక్కువ నీళ్లు కావాలి. ఇలా అవసరానికి మించి నీటిని వాడేయడం వల్ల, దోపిడీ చేయడం వల్ల వచ్చే కొరత ఇది. ఇక రెండోది గుణాత్మక కొరత. ఇక్కడ నీళ్లుంటాయి, కాని తాగటానికి, వాడటానికి పనికిరావు. ఎందుకంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, రసాయనాలు, పురుగుమందులు ఇవన్నీ కలిసి నీటిని విషంగా మార్చేస్తాయి. సరే, ఈ నీటి సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఒక పెద్ద అడుగు వేసింది. అదేంటంటే భారీ డ్యాంల నిర్మాణం. ఆ ప్రాజెక్టుల వెనుకున్న ఆశయం, ఆ ఆలోచన ఎంత గొప్పదో ఇప్పుడు చూద్దాం. అప్పటి మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చాలా గర్వంగా డ్యాంలను ఆధునిక భారతదేశ దేవాలయాలు అన్నారు. ఎందుకంటే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులు దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాయని, మన పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని పోగొడతాయని ఆయన బలంగా నమ్మారు. అసలీ ప్రాజెక్టుల నుంచి ఎన్ని లాభాలు ఆశించారో చూడండి. పొలాలకు నీళ్లందుతాయి, కరెంటొస్తుంది, ఇళ్లకు, ఫ్యాక్టరీలకు నీటి సరఫరా ఉంటుంది, వరదలు ఆగిపోతాయి. అంతేకాదు, పడవల ప్రయాణానికి, చేపల పెంపకానికి కూడా ఉపయోగపడతాయి. అంటే ఒకే ప్రాజెక్టుతో ఇన్ని ప్రయోజనాలన్నమాట. అందుకే వీటిని బహుళార్థ సాధక ప్రాజెక్టులు అన్నారు. అయితే ఇంత గొప్పగా మొదలైన ఈ కథలో ఒక చీకటి కోణం కూడా ఉంది. ఈ భారీ డ్యాముల నిర్మాణం మనం ఊహించని ఎన్నో సమస్యలను తీసుకొచ్చింది. మరి ఆ అభివృద్ధి కోసం మనం చెల్లించిన అసలు మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా అర్థమవుతోంది చూడండి. వరదలను ఆపడానికి కడితే డ్యాములలో ఇసుక, మట్టి పేరుకుపోయి అవే కొత్త వరదలకు కారణమయ్యాయి. వ్యవసాయానికి నీళ్లిస్తే కొన్నిచోట్ల అదే నీరు ఎక్కువైపోయి భూమి ఉప్పగా చౌడుబారిపోయింది. నదుల ప్రవాహాన్ని ఆపడంతో అందులో ఉండే చేపలు, ఇతర జీవుల జీవిత చక్రం దెబ్బతింది. వీటన్నింటికంటే దారుణమేంటంటే, లక్షలాది మంది ఆదివాసీలు, స్థానిక ప్రజలు వాళ్ల ఊళ్లనూ, పొలాలను వదిలేసి నిరాశ్రయులయ్యారు. ఇలాంటి తీవ్రమైన పరిణామాల వల్లే నర్మదా బచావో ఆందోళన్లాంటి పెద్ద పెద్ద ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. పర్యావరణాన్ని నాశనం చేసి ప్రజలను నిరాశ్రయులను చేస్తున్న ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వాళ్లు గట్టిగా పోరాడారు. సరే, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయని అర్థమయ్యాక చాలామంది దృష్టి మన పాత పద్ధతుల వైపు మళ్ళింది. అవే చిన్నగా సమాజ భాగస్వామ్యంతో చేసే వర్షపు నీటి సంరక్షణ పద్ధతులు. మన పూర్వీకులు ఎంత తెలివిగా నీటిని కాపాడుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు పశ్చిమ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రజలు గుల్స్ లేదా కుల్స్ అనే చిన్న కాలువలు కట్టుకునేవాళ్లు. వీటి ద్వారా కొండలమీదునుంచి వచ్చే సెలయేళ్ల నీటిని ఏ మోటార్లు లేకుండా కేవలం వాలును ఉపయోగించి తమ పొలాలదాకా తీసుకెళ్లేవాళ్లు. ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ కదా!
ఇక రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాలకు వస్తే అక్కడ ఖాదిన్లు, జోహడ్లు అనే నిర్మాణాలను వాడేవాళ్లు. ఇవి ఏం చేస్తాయంటే వర్షం పడినప్పుడు ఆ నీటిని పొలంలోనే ఆపి నెమ్మదిగా భూమిలోకి ఇంకేలా చేస్తాయి. దీనివల్ల నేలలో తేమ పెరిగి పంటలు పండుతాయి, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అలాగే బెంగాల్ లాంటి వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఆ వరద నీటినే ఒక వనరుగా మార్చుకున్నారు. వరద కాలువలు తవ్వి ఆ నీటిని తమ పొలాలకు మళ్లించుకునేవాళ్లు. అంటే సమస్యనే పరిష్కారంగా మార్చుకున్నారన్నమాట. ఇక రాజస్థాన్లోని బికనీర్, ఫలోడీ లాంటి ప్రాంతాల్లో అయితే ఇది మరీ ప్రత్యేకం. అక్కడ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఇంటి కింద ట్యాంకా అనే ఒక భూగర్భ ట్యాంక్ ఉండేది. ఇంటి పైకప్పు మీద పడిన వర్షపు నీరంతా పైపుల ద్వారా నేరుగా ఈ ట్యాంక్లోకి వెళ్లేది. ఇది వాళ్లకు వేసవిలో కూడా స్వచ్ఛమైన తాగునీటిని అందించేది. ఈ పాత పద్ధతులన్నీ ఇప్పుడు ఎందుకు పనికొస్తాయి అనుకుంటున్నారా? దానికి తమిళనాడు ఒక చక్కటి ఉదాహరణ. భారతదేశంలో ప్రతి ఇంటికి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను, అంటే పైకప్పు వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేసిన మొదటి ఏకైక రాష్ట్రం తమిళనాడు. చూసారా మన పాత జ్ఞానం ఎంత విలువైనదో? సరే, ఇప్పుడు మనం చివరి అంకానికొచ్చాం. పెద్ద ప్రాజెక్టుల అనుభవాలు చూశాం, మన పూర్వీకుల తెలివిని చూశాం. మరి ఈ రెండింటినుంచి మనం నేర్చుకున్న పాఠాలను కలిపి మన నీటి భవిష్యత్తును సుస్థిరంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. నీటి భద్రతను సాధించాలంటే మనం కొన్ని కీలకమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది, నీరు అపరిమితం కాదు, అది పరిమితమైన వనరు అని గుర్తించాలి. రెండోది, పెద్ద పెద్ద డ్యాంలను, మన స్థానిక వర్షపు నీటి పద్ధతులను రెండింటినీ కలిపి ఉపయోగించుకోవాలి. మూడోది, కాలుష్యాన్ని ఫ్యాక్టరీల దగ్గరే ఆపాలి, నీటిలో కలిశాక కాదు. ఇక వ్యవసాయంలో తక్కువ నీటితో పండే పంటల వైపు మళ్ళాలి. వీటన్నింటికంటే ముఖ్యమైంది, నీటి నిర్వహణ అనేది కేవలం ప్రభుత్వం పని కాదు, అందులో స్థానిక ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి. చివరిగా ఒకే ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. మనకు అభివృద్ధి కావాలి, అదే సమయంలో మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అందరికీ నీరు అందేలా చూడటమెలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మనందరి బాధ్యత. ఎందుకంటే మన భవిష్యత్తు ఆ సమాధానంపైనే ఆధారపడి ఉంది.